అర్ధరాత్రి ఆంధ్ర పోలీసుల దౌర్జన్యంపై టీ న్యూస్ ఉద్యోగులు బగ్గుమన్నారు. అర్ధరాత్రి టీ న్యూస్ కార్యాలయంలోకి బలవంతంగా చొరబడి హంగామా సృష్టించిన ఏపీ పోలీసుల వైఖరిని ఛానల్ సిబ్బంది తీవ్రంగా ఖండించింది. ఏపీ ఏసీపీ ఛానల్ ఆఫీసులోకి ఫోర్సుగా రావడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నోటీసులు ఇవ్వడంపై సీరియస్ అయ్యారు. నైట్ షిఫ్ట్ సిబ్బంది మొత్తం ఛానల్ కార్యాలయం లోపల నుంచి బయటకొచ్చి గేటు దగ్గర నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాబు మీడియా స్వేచ్ఛను హరించడం పైన నిప్పులు చెరిగారు. చంద్రబాబు నిరంకుశ వైఖరి, ఏపీ సీఎం నిరంకుశ వైఖరి. చంద్రబాబు 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 అవినీతి బాగోతాన్ని బయటపెట్టినందుకు నోటీసులు ఇస్తారా అని టీ న్యూస్ సిబ్బంది ప్రశ్నించారు. అవినీతి చేస్తూ అడ్డంగా దొరికి ఇప్పుడు తగుదునమ్మా అంటూ నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తాటాకు చప్పులకు బెదిరేదలేదని, బాబు అవినీతిని బాగోతాన్ని నిర్భయంగా బయటపెడతామని స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛను హరిస్తున్న చంద్రబాబుపై ప్రెస్ కౌన్సిల్ కు, సమాచార ప్రసార శాఖ మంత్రికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కై కూడా మీడియా మీద అక్కసు వెళ్ళగట్టి విషయం వెళ్ళగట్టడం అనేది చంద్రబాబుకు ఈ ఉద్యమ సందర్భం నుంచి ఈ చంద్రబాబుకు ఉన్నటువంటి అలవాటు. ఇప్పటి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఈ కుట్రలు మానుకోకుండా చంద్రబాబు ఇదే వైఖరిని అవలంబించడం, చంద్రబాబు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడనేది కరెక్ట్గా కనపడుతోంది. అంటే ఈ కేసు నుంచి నేను తప్పించుకోలేను అన్న ఒక క్లారిటీ మాత్రం చంద్రబాబుకు వచ్చిందన్న విషయం యావత్ లోకానికి ఈ విధంగా అర్థమవుతుంది. చంద్రబాబు కుట్రలు మితిమీరుతూ ఉన్నాయి. ఇంకా కూడా రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా ఇంకా కుట్రలకు తెరలేపుతూ ఉన్నారు. ఓటుకు నోటు కేసులో నిర్భయంగా తన అక్రమాలను, తన అరాచకాలను బయటపెట్టిన టీ న్యూస్కు నోటీసులు ఇచ్చేదో భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా అర్ధరాత్రి సమయంలో వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎటువంటి ఇంకా ఎన్ని కుట్రలు తెగించినా కానీ ఇంకా నిజాలను నిర్భయంగా ప్రవేశపెట్టడానికే మేము ఇంకా ముందు సాగుతాం. ఇప్పటికైనా చంద్రబాబు మీడియా వ్యతిరేక వైఖరిని మానుకోవాలని తెలంగాణ జర్నలిస్టులు హితవు చెప్పారు. లేకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు.